సింగచేలో 33 kV లైన్లు 2 లైన్లు పోయినాయి. ఆ లైన్ తీసేవాళ్ళు. టైలర్స్ కాలనీలో 11 kV ఇళ్ల మీద పోయింది. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏ నాయకుడు చేయలేడు. అంత ఇంట్రెస్ట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిలబడి ప్రజలకు మేలు చేస్తుంటే మీకు మంత్రి పదవి వచ్చింది. ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చింది. మీరేమనుకుంటారంటే నేను సానుభూతితో గెలుస్తాము ఈసారి అనుకుంటారు. మీరు ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చినా ఆ పదవి పెట్టుకుని కూడా మీరు ఏం చేయలేకపోయారు. ప్రజలకి ఒక పదవి పొదలకూరు మండలంలోని ఒక మంత్రి పదవి వస్తే ఏమి చేయొచ్చో చూపించాడు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. 40 ఏళ్ళకి చేయలేని కడి ప్రజలకు అవసరం ఇళ్ల మీద పోయి మీరు చేశారా, చేయలేకపోయారు. మీ దృష్టి కూడా చాలా సార్లు వచ్చినాయి. అలాగే మంచినీటి సమస్య పొదలకూరులో 10 రోజులకి 7 రోజులకి 5 రోజులకి వచ్చే పరిస్థితి. మేము వచ్చిన తర్వాత ఈ రోజు మార్చి రోజు వస్తూ ఉన్నాయి. అది కూడా రోజువారీ ఉద్దేశంతో 3,93,00,000 రూపాయలు పెట్టి డ్యామ్ నుంచి సపరేట్ లైన్ వేశారు. ఇంకో 10 రోజులకు పూర్తవుతుంది. మంచి పనులు చేయాలంటే మనసు ఉండాలా, ప్రజలకు చేయాలని కోరిక ఉండాలా. ఒక అవకాశం మనకు వచ్చింది, ఆ పదవిని అడ్డం పెట్టుకొని మంచి చేయాలి, ప్రజలు గుర్తింపు రావాలి అనుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మనం బతకాలా, దాన్ని పట్టుకొని చేయాలా, దాన్ని పెట్టి దోచుకోవాలనే ఉద్దేశం ఎవరు చేయకూడదు. స్ట్రిక్ట్ ఆపరేటివ్ పోస్టుల నుంచి వచ్చినాయి. ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి వచ్చి హయాంలో ఒక్కటైనా డబ్బులు తీసుకుని ఇచ్చినట్టు ఎక్కడైనా ఉందా? మీ హయాంలో ఎన్ని మాటలు వచ్చినాయి? 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నట్టు రాలేదా? ఇట్టండి వ్యవసాయ పనిముట్ల విషయంలో రాలేదా? ఎరువుల విషయంలో రాలేదా? మా హయాంలో ఏమైనా వచ్చినాయా? నీతిగా చేయాలి, ఒక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేయాలి. కానీ మీరు అవినీతి చేస్తూ అభివృద్ధి చేయలేకుండా ఉంటే, మేము అభివృద్ధి చేస్తూ అవినీతి చేయకుండా పరిపాలిస్తుంటే మీరు మాట్లాడతారా? అది తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ వీధికైనా రండి, పొదలకూరులో ఏ మండలం, పొదలకూరులో ఏ గ్రామానికైనా రండి. ప్రతి వీధికి రోడ్డు ఉంది, ప్రతి ఊరికి రోడ్డు ఉంది. మీ హయాంలో నువ్వు చేయించలేకపోయావు కదా, చూడుకో రోడ్లు ఎలా ఉండదో చూడండి. దయచేసి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకునే విషయాలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను టీడీపీ పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులకి నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఈ మధ్య రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె టీడీపీకి సంబంధించి పోటీ చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఓడలైనటువంటి ఆ అమ్మాయి మేము ఏదైనా మాట్లాడినా ఆడవారిని కించపరిచారని చెప్పారని ధోరణికి వస్తారేమో. మాకు ఆ ఉద్దేశాలు, మా నాయకుడు ఆ మార్గాలు మాకు చూపించలేదు. కానీ ఆమె ప్రచార నిమిత్తం పొదలకూరులో వీధి తిరుగుతూ మా నాయకుడిని, మా లోకల్గా ఉండే వాళ్ళని విమర్శిస్తూ అందరినీ ఆమె ఎన్నుకుండే 10 మంది అయినా కానీ ప్రతి ఏరియా తిరుగుతూ అక్కడ ఉద్రేకపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఆమెని అందరినీ రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఆమె ప్రచారం చేస్తుంది. ఆమె వాళ్ళ మామ గెలుపు ఉద్దేశంతో కాదు, గొడవలు సృష్టించి ఏ విధంగానైనా కానీ ఎలక్షన్ని ఆపాలనే ఉద్దేశమో లేకపోతే మరి వాళ్ళకి వేరే దృష్టి. ఏంటంటే వాళ్ళైతే ఎక్కడా మంచి పని చేయాల. రండి, ఏ వీధికైనా వెళ్దాం. మీరు ఇప్పుడు పొదలకూరు మొత్తం ప్రచారం చేశారు కదా, ఏ వీధిలో అయినా ఎవరు సిమెంట్ రోడ్డు వేశారు, ఎవరు సైడ్ డ్రైన్స్ కానీ ఎవరు నిర్మించారు, ఆ ఏరియాలో సమస్యలు ఎవరు ఏ నాయకుడు చేశాడు, మీరు రాండి, ఏ వీధికైనా పోదాం, అక్కడే తెలుసుకుందాం. మీ మామగారు చేసిన మంచి పని, మా నాయకుడు చేసిన మంచి పని ఆ వీధిలోనే తెలుసుకుందాం. మాకు అసత్య ప్రచారాలు చేయాల్సిన అవసరం లే. ప్రభుత్వం అవి చేయలేదు, ఈ చేయలేదు, అసలు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఇదన్నీ ప్రజలకు తెలియదేం కాదు. మీరు ప్రచారాలు చేసిన దాని మీదట అందరూ ఆయన నమ్మేసి మీకు ఓట్లు వేస్తారనుకోవడం అది మీ అత్యాశ అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీలకి ఒకటే ప్రశ్న చేస్తే ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అభివృద్ధి ఎవరు చేశారు? మీరు ఏదన్నా చేస్తుంటే మీరు అది ప్రచారం చేసుకోండి. మీ తప్పులే, మీరు చేసాము మేము మాకు ఓట్లు వేయండి అని చెప్పారని. మీరు అసత్య ప్రచారాలు చేస్తే జనాలు ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చావు, ఇక్కడ పరిస్థితులు ఏమీ తెలియదు నీకు. ఎవరు ఏం చేశారా, మీ మామ ఏం చేశారా కూడా తెలియదు.
ఇక్కడ ఏదైనా పక్కన వాళ్ళు వచ్చేసి ఆ పూటగా అక్కడికి వచ్చేసి అమ్మ ఇది మనం చేసాం అని చెప్పినానంటే చెప్పుకునేదానికి ఏమీ లేవు మీకు. మీ మామయ్య ఏం చేయలేదు, అందుకు నువ్వేం చేస్తావు? 5 సంవత్సరాల కోసం వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకొని ఓట్లు లబ్ధి అసత్య ప్రచారాలు చేసి ఓట్లు లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నావు. అదైతే పొదలకూరులో ఈసారి జరగదు. ఏంటంటే మా గోవర్ధన్ రెడ్డి గారు అసలు అంతులేని ఎవరు ఊహించని రీతిలో పొదలకూరుని అభివృద్ధి చేశాం. మాకు అంటే మానవత్వం అనేది ఉంటే, మనస్సాక్షి అనేది ఉంటే వైఎస్ఆర్సీపీకి కాకుండా గోవర్ధన్ రెడ్డికే ఓటేస్తారు, వేరే ఓడికి ఓటు వేయరు ఇక్కడ. కాబట్టి మీరు అది తెలుసుకొని అసత్య ప్రచారాలు మానుకొని మీరు ఏదన్నా మీ మామగారు 4 సార్లు 5 సార్లు ఓడిపోయారని చెప్పారని ఆ సెంటిమెంట్ డైలాగులు ఏమైనా ఉపయోగించుకొని ఏమైనా గెలవాలనుకుంటున్నాం, కానీ అది కూడా పనిచేయదు. ఏంటంటే మా నాయకుడు నిత్యం జనం మధ్యలోనే ఉన్నాడు. కరోనా టైంలో ప్రపంచం అతలాకుతలం అయిపోతుంటే ప్రతి ఇల్లు తిరిగి ఎవరికి ఏ అవసరాలు ఇవ్వాలా, ఎవరెవరికి ఏ. నా పేరు సోమాంకట. మేము మండల వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షురాలిని. నేను ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీకి సంబంధించిన సభ్యులలో ఒకరు నాతోటి మహిళ ఆ మహిళని కించపరచడం అనేటువంటిది కాదు. కానీ ఆమె 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం పొదలకూరుకు రావడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ఆమెకు తెలుసో తెలియకో ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మామయ్యకే ప్రజల సమస్యల గురించి వాళ్ళ మామయ్యకే సరిగా తెలియదు. అటువంటిది ఆమెకి తెలిసినట్లుగా మాట్లాడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏమైపోయారా, వాళ్ళ ఇబ్బందులు ఏందా అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులు కానీ ఎవరైనా కానీ ఒక్కరు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ ఈ ఎన్నికల ప్రచారానికి ఒక్కసారి వచ్చి ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా, తనకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినటువంటి కష్ట సమయంలో కూడా ప్రపంచాన్ని వణికిస్తున్న కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మామగారు కానీ ఆమె కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ప్రజలు చనిపోయారా, బతికున్నారా, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, అటువంటి సమస్యలు తెలుసుకోవడం కూడా చేయలేదు. వాళ్ళు ఫలానా చేశాము గొప్పలు చెప్పుకుంటుంటారు. అది వాటిలో ఉన్న సత్యాలేంటి, నిజాలేంటి తెలుసుకోకుండా ముందుగా మేము ఇది చేసాము అది చేసాము అని వాళ్ళల్లో ఉన్నటువంటి అబద్ధాలు, అసత్యాలు అన్నీ ప్రకటిస్తూ మేము వాటిని చేయకపోయినా కానీ మేము చేసాము అని ముందుకొస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకి తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఏ విధంగా పనులు చేసి ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు. మీరు కానీ ఈ ప్రజల్లో మేము ఇట్లాగా ఈ పనులు చేసాం, ఇట్లాంటి అభివృద్ధి చేసామని ప్రజలిచ్చి చెప్పి రుజువు చేస్తే మేము మా నాయకుడి తరపునటువంటి ప్రచారం చేయడం కూడా మానుకుంటాం. మీరు కానీ రుజువు చేస్తే వచ్చి మేము చేసామని నిరూపించమని చెప్పండి. మీరు చూసిన ఏరియాలు కానీ ఏ ఏరియాలో కానీ మా నాయకుడు ఇట్లా చేయలేదు, ప్రతి పని చేయలేదు అని నిరూపించమని చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలనలో సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, కరెంటుకు సంబంధించిన పనులు కానీ, పవర్కు సంబంధించిన సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ అంతా మా నాయకుడు ముందుండి అన్ని సమస్యలు తీరుస్తూ ఇంకా ఆ కుటుంబంలో సభ్యుడు సమస్యలు కూడా వాటి కుటుంబంలో బిడ్డలాగా ఆ సమస్యలు తీరుస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడండి అని మాకు కూడా ఈ ప్రచారం చేస్తూ మాకు చెప్తూ ఆయన ప్రతి ఒక్కటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్పి ప్రతి పని చేయించుకున్నాము. దొంగచాటుగా ఉండి ఎమ్మెల్సీగా చేరి మంత్రి అయ్యి నువ్వు అటువంటి కష్టాల్లో కూడా ఉండి కూడాను ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు కూడా వచ్చి ఈ పొదలకూరులో వచ్చి నీళ్ళ సమస్య కూడా టీచింగ్ మాడేది కాదు. పంచాయతీ తరఫున ట్రాక్టర్లు పెట్టి మేము తోలించుకున్నాం. ఆ రోజు మంత్రిగా ఉండి కూడా నేను అసలు ఏ ఊరు వాడవని నేను